తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతీపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయన్నట్లుగా కూడా ఐఎండీ అయితే హెచ్చరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు అయితే మాత్రం వర్షాలు అయితే మాత్రం ఎక్కువగా పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అయితే మాత్రం వేగంగా కదులుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో అయితే మాత్రం వర్షాలు రానున్న 24 గంటల్లో అయితే మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు అయితే మాత్రం ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, సత్యసాయి, నెల్లూరు జిల్లా, సత్యసాయి జిల్లా అండ్ తిరుపతి జిల్లాల్లో అయితే మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే దక్షిణ భారతదేశం వ్యాప్తంగా ఈ నైరుతి ఋతుపవనాలు అయితే కనుక విస్తారంగా వ్యాపించాయి. అదేవిధంగా ఫాస్ట్ గా మూవ్ అయ్యేందుకు అయితే మాత్రం అవకాశాలు అయితే కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం రెడ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇటు తెలుగు రాష్ట్రాలు, తెలుగు 2 రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రాలో అయితే మాత్రం ఇప్పటికే నైరుతి ఋతుపవనాల వల్ల భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దక్షిణాదికి సంబంధించినంత వరకు అయితే కనుక ఇటు 4 రోజులు ఇటు కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే వచ్చే 4-5 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని, ఉరుములు, మెరుపులు. థ్యాంక్ యూ నాయుడు.